కపట సహోదరులండి, క్రీస్తు మనకి స్వాతంత్రం ఇచ్చి అందరూ ఆయన స్వాస్థ్యములోనికి ప్రవేశించాలి అని దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ ఉంటుంటే కొంతమంది క్రీస్తు వారిని బట్టే కాదు కానీ ధర్మశాస్త్రం వలన కూడా జరుగుద్ది, ధర్మశాస్త్రం కూడా పాటించాలి, ధర్మశాస్త్రం లేకుండా ఏ వ్యక్తి కూడా పరిపూర్ణుడు కాదు. క్రీస్తుని నమ్మండి, క్రీస్తుని అంగీకరించండి, యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని ఒప్పుకునండి. కానీ దాంతోపాటు ఏం ఆచరించాలి? మీరు ధర్మశాస్త్రాన్ని పాటించాలి. క్రీస్తుని నమ్మండి, క్రీస్తుని అంగీకరించండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకునండి, దేవునిలో నమ్మకంగా ఎదగండి. కానీ వాటితో పాటు ధర్మశాస్త్రం కూడా పాటించండి. ఇది ఎవరి వల్ల జరిగింది? కపట సహోదరుల వల్ల. కపట సహోదరులు సంఘంలో ప్రవేశించారంట. ఇది గలతీయుల ప్రాంతంలో ఉన్న ఆ చిత్రవాడి మర్చిపోయావా? ఇకోనియా, లుస్రా, దెర్బే, అంతియొకయ అయితే అనేకమైన ప్రాంతాలు. గలతీ అనేది ఒకే ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒకే ఊరికి, ఒకే దేశానికి, ఒకే పట్టణానికి సంబంధించిన. గలతీ అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో అనేకమైన గ్రామాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఉన్న అటువైపు ఉన్న సంఘాలన్నిటికీ పౌలు గారు రాసిన పత్రికే ఈ గలతీ పత్రిక. గలతీ పత్రికలో ప్రధానంగా మెన్షన్ చేసింది, పౌలు గారు వెళ్ళిన తర్వాత వారందరూ తండోపతండాలుగా క్రీస్తులోనికి తిరిగి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడం ప్రారంభించారు. పౌలు గారు వచ్చేసిన కొన్ని నాళ్ళకి ఆ ప్రాంతానికి మరలా యోదయ నుండి కొంతమంది సహోదరులు వెళ్ళారు. ఈ సహోదరుల బోధకని పౌలు గారు చెప్పిన బోధకని చాలా భిన్నంగా ఉంది. పౌలు గారిని పెద్ద మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. పౌలు గారు అసలు అపోస్తలుడే కాదు అని చెప్తున్నారు. పౌలు గారిని అసలు దేవుడు ఆ శిష్యుల్లో ఒకడు, 12 మందిలో ఒకడు కాదని చెప్తున్నారు. అన్నీ వాస్తవమే, కానీ పౌలుని దేవుడు పిలిచిందనేది మాత్రం వాస్తవం. అపోస్తలత్వం అనేది మనుషులు ఇచ్చారా, దేవుడు ఇచ్చారా? పౌలు గారికి దేవుడు ఇచ్చాడు. వారు యూదులకు అపోస్తలుగా ఉంటే దేవుడు నన్ను అన్యజనులకు అపోస్తలుగా చేశాడని పౌలు గారు చాలా మార్లు తన సాక్ష్యంలో చెప్పారు. కనుక ఈ ప్రాంతంలో కొంతమంది కపట సహోదరులు ప్రవేశించారు. ఈ కపట సహోదరుల వలన కొంతమంది ఆత్మీయత దెబ్బతింటా ఉంది. ఈ కపట సహోదరుల వలన కొంతమంది ఆత్మీయులు శారీరకులుగా మార్చబడుతున్నారు. ఈ కపట సహోదరుల వలన కొంతమంది ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టి శరీర కార్యాలకి మొగ్గు చూపుతూ ఉన్నారు. విశ్వాసం ద్వారా మీరు రక్షించబడండి, నమ్మిన వాడి వలన ఈ సూచక్రియలు జరిగినని ప్రభు అంటుంటే వీళ్ళు నమ్మండి, విశ్వసించండి, అన్నీ చేయండి, కానీ మోషే ధర్మశాస్త్రాన్ని కూడా మీరు పాటించాలి. పాటిస్తేనే పరలోకం, ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే పరిపూర్ణులు కాగలరని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ బోధకి పౌలు గారు చెప్పిన బోధకి చాలా భిన్నమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అందుకని ఇలాంటి కపట సహోదరుల వలన చాలా జాగ్రత్త పడాలి. ఆమెన్. మన ఆత్మీయతకు అడ్డొచ్చే ప్రతి దాని విషయంలో మనం ఏం చేయాలి తెలుసా? జాగ్రత్త పడాలి. కొంతమంది ఎక్కువగా అస్తమాటు పదే ఎక్కువగా ఇక లోక సంబంధమైన మాటలే, లోక సంబంధమైన పిచ్చపాటి మాట్లాడుతూ ఇంకెప్పుడు చూసినా ఇక ఇహలోక సంబంధించిన స్టోరీస్ తప్ప కానీ దైవ సంబంధమైన స్టోరీ ఎప్పుడు కనపడదు వారి జీవితంలో. ఇహలోక సంబంధమైన మాటలు కానీ దేవునికి సంబంధించిన మాటలు ఏమీ వారి దగ్గర దొరకవు. అలాంటిదప్పుడు మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్త పడకపోతే ఆత్మీయతలో నుండి కిందకి పడిపోతాం. ఎక్కువగా రోజంతా ఎక్కువగా ఏదో స్టోరీ వినండి. ఏది జ్ఞాపకం వస్తుంది నీకు? అవే జ్ఞాపకం వస్తాయి. రేపు పొద్దున్న నువ్వు హైదరాబాద్ వెళ్తారని నైట్ ప్రిపేర్ పడుకో, ఈ నైట్ ప్రిపేర్ అవుతే పడుకో. ట్రైన్ వచ్చేసి దాటిపోయినట్టో, నీకు సీటు దొరకలేనట్టో, లేకపోతే కంగారులో అక్కడ పడిపోయినట్టో, నీ బ్యాగ్ ఎవడో కాచేసినట్టో, లేకపోతే నువ్వు టిఫిన్ తినకుండా భోజనం చేయకుండా వెళ్ళిపోయినట్టో,
లేకపోతే ఛార్జీకి డబ్బులు లేనట్టో, టికెట్ అమలైనట్టో, అక్కడ తొందరగా దిగుతున్న స్టేషన్ దాటిపోయినట్టో, మధ్యలో నువ్వు పడుకున్నట్టో, ఏదో రకమైన ఏదో సూచనలు కనపడతాయి మనకి. అన్నీ కాకపోయినా ఏదో ఒకటి కొన్నైనా కనపడతాయి. అని మనం అవి వేసేస్తే ఇక రోజంతా అవి రిపీట్ అయిపోతూ ఉంటాయి. ఉదయకాలం మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, సాయంత్రానికి లోడ్ అయిపోద్ది. అర్థమైందా? ఉదయకాలం మైండ్ ఎలాగుంటుంది? ఫ్రెష్గా ఉంటుంది. సాయంత్రానికి ఇది ఫుల్ లోడ్, సాయంత్రానికి చిరాకు వచ్చేది. ఉదయకాలం అంతే ప్రశాంతత సమయంలోనే ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని బాగా ధ్యానం చేయాలి. ఉదయకాలం ఎందుకు చదవాలి బైబిలు? ఉదయకాలం మైండ్ ఎలాగుంటుంది? చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, లోడ్ అవ్వదు అప్పటికి. సాయంత్రానికి ఇంకా ఆ మాట ఈ మాట, ఆ ఒత్తిడి ఈ ఒత్తిడి, ఈ అప్పు ఆ అప్పు, ఈ బిజీ ఆ బిజీ, అయ్యి మొత్తానికి అంతా బొరపాడైపోద్ది. వెంటనే నువ్వు డ్రాప్ అయ్యాలి. అప్పుడు ఎత్తని కానీ మరలది స్టడీలో పడదు. వాళ్ళకి బయటికి వెళ్ళేస్తారు, మీరు ఇంట్లో ఉండి వేస్తారన్నమాట. వాళ్ళు బయటికి వెళ్తే కానీ సెట్ అవ్వదు, మన వాళ్ళకి ఇదేది ఒకటే. అర్థమైందా మీకు? ఇందులో కూడా ఆల్కహాల్ ఉంటుందంటండి. ఎందులోని? మీరు తాగే టీలోని కూడా ఆల్కహాల్ ఉంటుంది. అందులో అక్కడికి వెళ్ళి బయటికి వెళ్తే కానీ వాళ్ళకి సెట్ అవ్వదు. లేదా బాడీ కొంచెం కంట్రోల్గా లేదు, వెళ్తే కానీ స్టడీలో పడదంటారు. మీకు కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇది పడిపోవాలి. కనుక మనిషి యొక్క మనసు చాలా బిజీ అయిపోతుంది. దేవునికి అవకాశం ఇవ్వండి, దేవునితో ఎక్కువ సమయము గడపండి, ప్రార్థన ఎక్కువగా చేసుకోవాలి, ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. ఏమన్నాను? ప్రార్థనగా ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. నిన్న ఒక సహోదరిని దర్శించడానికి వెళ్తే ఆ సహోదరి చెప్పిన సాక్ష్యం, అయ్యా ఈ 40 దినాలు ప్రార్థన గుడిలో కొత్త నిబంధన అంతా చదివేయాలని ఒక షెడ్యూల్ పెట్టుకున్నాను. ఆల్రెడీ రామపత్రిక దాకా అయిపోయింది, ఇంకా ఉన్నాయి చెప్పినప్పుడు చాలా సంతోషమైంది. ఏం షెడ్యూల్ పెట్టుకున్నారు ఈ 40 దినాల్లో? కొత్త నిబంధన చదివేయాలని. ఇంకేమున్నాయట? సువార్తలు అయిపోయినాయి, కార్యాలు అయిపోయింది, రామ అయిపోయింది, ఇక పౌలు గారి పత్రికలు ఇక కొన్ని ఉన్నాయి. ఇక ఈ దినాల్లో అయిపోతుంది. అందులో ఏం కనపడుతుంది మనకి? ఆత్మీయత. ఈ 40 దినాలు పోనీ ఇది ప్రత్యేక ఆచారం కాదు, ఇది ప్రత్యేకంగా అనుకున్నా కానీ కొంతమంది 40 దినాలు ఉండి కూడా అన్నీ కూడా లోక సంబంధమైన విషయాల్లో పాలు పొందుకుంటూ ఏదో ఒక మాట్లాడుకుంటూ వారిని అనుకుంటాం, వీళ్ళని అనుకుంటాం, ఇది అనుకుంటాం, అది అనుకుంటాం, అనేక రకమైన మనసులో తెచ్చుకొని మన ఆత్మీయ జీవితంలో చాలా ఒత్తిడి పడిపోతుంటుంటాం. అందుకని కపట సహోదరులు, ఎక్కడి నుంచి వెళ్ళాం ఈ మాటలన్నింటిని బట్టి అంటే, కపట సహోదరులు వీళ్ళు ఎందుకు ఆత్మీయతలో వెనకబడిపోయారు తెలుసు? ఈ గలతీ ప్రాంతంలో ఉన్నవారు ఎందుకు ఆత్మీయతలు వెనకబడిపోయారు అనుకున్నారు? మొదట వీళ్ళు అన్నారు, ఓ గలతీలారా, మీరు మొదట ఆత్మీయంగా ప్రారంభించి ఎంత త్వరగా మీరు శారీరకులుగా మారిపోయారేంటి? శరీర సంబంధమైన ఆ కార్యాలను మీరు బయటికి రావాలి. ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాను, ఎవడు మిమ్మల్ని తొందర పెట్టాడు, ఎందుకు మొదట ఎంత ఉత్సాహంగా మీరు పాలు పొంది మరలా ఇప్పుడు శారీరకులుగా అయిపోయారండి అని ఈ గలతీయుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు వీళ్ళు ఇలా తయారయ్యారు? ఎందుకు ఆత్మీయంగా ప్రారంభించి మళ్ళీ శారీరకులుగా అయిపోయారు? వీళ్ళ జీవితం ఎందుకు ఇలా తగిలడింది అని అంటే, ఇదిగో కొంతమంది సహోదరులు వచ్చి వీళ్ళలోనికి ప్రవేశించినప్పుడు వాళ్ళు వెల్కమ్ పలికారు. వాళ్ళు చెప్పే మాటలన్నీ విన్నారు, వాళ్ళు చెప్పే సోదంతా విన్నారు. కొంతమంది చూడండి, అది సోదని తెలిసినా కానీ వింటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సోది వెళ్ళలేము కదా. ఏమన్నాను? ఒక్కొక్క సోది వెళ్ళలేము. అప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. యథార్థం చెప్తున్నాను. బేగపోతే పోకుండా సోద ఆలకించలేకపోతుంది అనుకోండి. ఏమండి, ఇదంతా ఎందుకు జరిగింది? అదంతా విన్న గురించి. ఈ గలతీయులు ఎందుకు నష్టపోయారు? ఎందుకు శరీరాలు అయిపోయారు? ఎందుకు వీళ్ళు శరీరానుసారమైన మనస్తత్వం
కలిగి ఆత్మీయులుగా ప్రారంభించబడ్డవారు ఎందుకు ఇలాగ అయిపోయారంటే, ఆ కపట సహోదరులను వీళ్ళు ఏం చేశారు అని అంటే చేర్చుకున్నారు. వాళ్ళు చెప్పే ప్రతి మాట విన్నారు కనుక ఇది కరెక్ట్ అది కరెక్ట్ వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోయి చివరికి వీరు ఆత్మీయతలోనే పడిపోయారు. ఆత్మీయతలోనే మొదటి వచనం చదవండి, 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఎంత ఘాటైన మాటలు మాట్లాడుతున్నారు. ఏమని? ఓ అవివేక్ చాలు ఏమంటున్నాడు? ఎంత ఘాటైన మాట అనేది. ఘాటైన మాట కాదా? ఓహో అవివేకులైన గలతీలారా అని అలాగంటున్నాడా? నవ్వుతో చెప్పాడా? ఏమండి, మన వాక్యం చదివేటప్పుడు కూడా అక్కడ సిచ్యువేషన్ బట్టి చదవాలి. అవివేకులైన గలతీలారా అని నవ్వుతో చెప్పాడా? ఓ అవివేకులైన గలతీలారా, ఎవడు మిమ్మల్ని భ్రమపెట్టింది అంటే ఇక్కడ గద్దింపు కనపడుతుంది. అందులో గద్దింపు కనపడుతుంది. చాలా పవర్ఫుల్గా మాట్లాడుతున్నాడు, రోషంతో మాట్లాడుతున్నాడు. ఓ అవివేకులైన గలతీలారా. కొంతమంది శారీరకమైన మాటలు మాట్లాడేటప్పుడు వెంటనే విశ్వాసగా మనకి రావాల్సిన రోషం ఏంటో తెలిసి ఇది రావాలి. మన ఆత్మీయ జీవితంలో ప్రారంభించబడ్డ వారు చాలామంది కొంతమంది శరీరానుసారి మాటలు మాట్లాడుతుంటే ఏం రావాలి పక్క నుండి? ఓ అవివేకమైన విశ్వాసి. లేకపోతే మనది ఏ ప్రాంతం? మనది ఏ ఊరమ్మా? మనదే నరేంద్రపురం. ఇంటి పేరు పెట్టో, నీ పేరు పెట్టో, లేకపోతే కుటుంబం పేరు పెట్టో, అప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట. ఏమని? పాడమని ఆత్మీయ సంబంధించిన మాటలు. లా మాటలు కాదు, ఆత్మీయ సంబంధించిన మాటలు. ఓ అవివేకులైన గలతీలారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? ఎందుకు మీ ఆత్మీయ జీవితం ఇలా తగలడింది? ఎందుకు మీ బ్రతుకులు ఇలాగా మారిపోయినాయి? 5వ అధ్యాయం మొదటి వచనం చదవమ్మా. 5వ అధ్యాయం మొదటి వచనం చదువు. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఎలా చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి? స్థిరత్వం లేని మనస్తత్వంలో ఉండిపోయారు. ఇప్పుడు మీరు స్థిరముగా నిలవండి. మరలా దాస్యమనే కాడి కిందకి మీరు చిక్కుకొనకూడదు. దాస్యమనే కాడి తెలుసా అమ్మా? కాడి తెలుసా? చారమ్మ గారు కాడి తెలుసా? మరి మాట్లాడమే. ఎద్దుల మెడ మీద ఏముంటాయి? కాడి ఉంటుంది. కాడి ఉంటుందంటే దాని అర్థం ఏంటి? మొయ్యాలా మొయ్యకూడదా? కాడి భారమా సులువా? చాలా భారం. ఎద్దు మెడ మీద కాడి ఉన్నప్పుడు అది లాగకపోతే నడకపోతే ఏం చేస్తారు? కర్ర ఉంటుంది. కర్రకు ఒక ముళ్ళు ఉంటుంది, దాన్ని ముళ్ళుగర్ర అంటారు. ఆ ముళ్ళుగర్రకు ఒక కొస ఉంటుంది, అది కొరడ అంటారు. ఈ కొసతో కొడతాడు, ముళ్ళుతో పోటు పొడుతాడు. పోటు పొడిచినప్పుడు అమ్మాయి బాగుంటుంది. ఇక ఎప్పుడప్పటికి ఏమండి ఎద్దుకి ఏం చేస్తారు? కాడి చాలా భారమైంది. మరలప్పుడు ఆ కాడి నుండి దేవుడు ఇడిపిస్తే, ఇది వీళ్ళతో మాట్లాడుతుంది, ఆ కాడి నుండి ప్రభు వారిని దాస్యమనే కాడి కింద నుండి వారిని విడిపిస్తే మరల వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? అదే దాస్యమనే కాడి కిందకి వెళ్ళాలనుకుంటున్నారు. అదే దాస్యత్వ బ్రతుకులకు వెళ్ళాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఏమో ఆ దాస్యమనే కాడి కింద నుండి బయటికి తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడబడి మన పాపములందరి పాపములు భరించి ఆయన మన కొరకు శిలువ వేయబడి చనిపోయాడు. ఇంత శిలువ యజ్ఞం మన కొరకు చేస్తే ఆ పాపమనే దాస్యమనే కాడి కింద నుండి బయటికి తీసుకొస్తే మరల ఇప్పుడు మరల వీళ్ళ ఆలోచన ఏంటో తెలుసా? మరలా పాపమనే దాస్యమనే ఆ కాడి కిందకి వెళ్ళడానికి వీళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ అక్కడ నిరర్ధకం అవుతూ ఉంది. వినాలి బాగానే. యేసుక్రీస్తు యొక్క బలియాగం నిరర్ధకం అవుతూ ఉంది. యేసుక్రీస్తు యొక్క త్యాగము విఫలమైపోతూ ఉంది. నీ కొరకు చేసిన త్యాగం ఎందుకు? పాపం నుండి బయటకు తీసుకురావడానికి. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు శిలువ యజ్ఞము ద్వారానే కాదు కానీ ధర్మశాస్త్రం అనే క్రియారూపమైన ఆ ధర్మశాస్త్రం అనే కార్యం మన జీవితంలో నెరవేరితేనే మనకి విమోచన, మనకి రక్షణ అంటున్నారు. మీకు అర్థమైందా కాన్సెప్ట్? విడిపించాడు దేవుడు. ఆచారాలు,
నమ్మకాలు. సున్నతి అంటే శరీరానికి సంబంధించింది. ధర్మశాస్త్రం అంతా శరీర సంబంధమైన కార్యాలు, క్రియ, పాపానికి సంబంధించిన క్రియ. వీళ్ళు ఇవన్నీ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు? ఆ దాస్యంలో నుండి బయటికి తీసుకురావడానికి ఆయన వచ్చాడు. ఆయన కొరకు స్వతంత్రులు చేశారు వీళ్ళందరినీ. మరలా ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటి? మరలా దాస్యంలోనికే వెళ్ళాలి. మనం పూర్వం అందరూ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు బలి అయిన తర్వాత ఏ శాపం మన మీద లేదండి. స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. ఏ శాపం మన మీద లేదు, ఏ భారం మన మీద లేదు. మన భారాలన్నీ ఆయన తేలిక చేశాడు. కేవలం ఒకే ఒక పని చేయాలి. మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడని నమ్మాలి. ఆయన నా పాపముల కొరకు, నా తండ్రి పాపాలు, మా పూర్వీకుల పాపములు విముక్తులు చేయడానికి ఆయన శిలువలో మరణించాడని నమ్మాలి. నమ్మిన వాడు రక్షించబడును అని ఉంది. ఏమి నమ్మడం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభుని నిజమైన రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే చాలు, మనకు ముక్తి ప్రాప్తిస్తూ ఉంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నమ్మిన తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమీ లేవా? నమ్మిన తర్వాత ఏమైనా ఉన్నాయా? ఇంక అన్నీ నమ్మకూడదు. లోకాన్ని నమ్మకూడదు. లోకంలో ఉన్నాయని మనం పక్కన పెట్టాలి. ఈయనలో నమ్మకం నమ్మిన తర్వాత మనకి కొంత ఒక క్రమశిక్షణ, క్రమబద్ధమైన జీవితాన్ని ప్రారంభించాలని, మన యొక్క జీవిత వైఖరి ఎలాగ ఉండాలో అన్నీ ఒక్కొక్కటి దేవుడు రాయించి ఉంచాడమ్మా. దాని ప్రకారంగా మనం వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు మరలా ఏం చేస్తున్నారు? దాస్యమని కాడి క్రిందకి, ఆ కాడి తేలిక చేయాలని ప్రభు అంటున్నాడు. అందుకనే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు అందరూ చెప్పాలి, పలకండి మాట. నేను మీకు విశ్రాంతి కావాలంటే లోకం భారమైంది. లోకంలో ఏదైనా భారమైందే, చాలా భారమైంది. కానీ మన దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆ భారములన్నీ వాటి నుండి విడిపించడానికి ప్రభు మనకి పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రభువారు పిలుపునిస్తామంటే ఆ పిలుపుని అంగీకరించి వచ్చేవారు ఎంతమంది? ప్రభువారు పిలుపునిస్తుంటే ఆ పిలుపును లక్ష్య పెట్టేవారు ఎంతమంది? ప్రభువారు ఆహ్వానిస్తుంటే ఆ ఆహ్వానం విని ఆయన దగ్గరికి వచ్చేవారు ఎంతమంది? అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానాల్లో ఒక ఉపమానం, ఒక రాజు గొప్ప విందు చేయించాడంటండి. ఏం చేయించాడమ్మా? ఏ విందు? గొప్ప విందు. చాలా పెద్ద రాజు అయిన గొప్ప విందు చేయించాడు. గొప్ప విందు చేయించి అనేకులు పిలవమని పంపిస్తే, పనివాడిని పంపిస్తే అనేక రకమైన కారణాలు చెప్పారండి రావడానికి. ఆయన ఎందుకు పిలిచాడు? ఏమన్నా కట్టేతలో కట్నాలు పెట్టమని పిలిచాడా? విందు ఆరగించి వెళ్ళమన్నాడు. కానీ అనేక రకమైన కారణాలు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇక వీధుల్లోకి వెళ్ళండి, సంతల్లోకి వెళ్ళండి, అంగహీనులేంటి, భిక్షగాళ్ళేంటి, దానికి అర్హత లేని వారేంటి, ఎవరు దొరికితే వాళ్ళని, బీదవారిని ఏంటి, ఎవరు దొరికితే వాళ్ళని పిలిచేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. పిలిస్తే ఏం చేశారు? తండోపతండోలుగా జనాలు, యూదులు రక్షణ తిరస్కరించారు. అర్థమైందా? యూదులు ఇప్పటికి కూడా చాలామంది యేసుక్రీస్తు ప్రభుని నమ్మని వారు. ఆయన యెరూషలేములో జన్మించి యెరూషలేములో రక్షణ కార్యము ప్రణాళిక నెరవేర్చినా కానీ, ఆయన యొక్క కార్యాలు కళ్ళారా చూసిన వారిలో కూడా కానీ ఇప్పటికీ చాలామంది నమ్మని వారు, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. యెరూషలేములోనే ఆయన ఒక ప్రవక్తగా విశ్వసిస్తారు తప్ప కానీ ఆయన ఒక దైవ కుమారుడిగా అంగీకరించిన వారు ఇంకా చాలామంది ఉండొచ్చు. ఇంకా దాస్యమనే కాడి కింద చాలామంది చిక్కుపడిపోయి ఉన్నారు. ఈరోజు మనల్ని ఆ దాస్యమనే కాడి కింద నుండి విడిపించాడు. మరలా దాస్యమనే కాడి కిందకి మనము వెళ్ళొద్దు. ఆమేన్. మరలా దాస్యమనే కాడి కిందకి వెళ్ళొద్దు. ఆ ఆచారాలు, ఆ నమ్మకాలు, లేకపోతే అవన్నీ ఆ ఒత్తిడంతా పెట్టుకుని మనం బలహీనం అయిపోతాం. లోకంలో ఉన్నవన్నీ మైండ్లో పెట్టుకుంటే మన విశ్వాసంలో బలహీనలు అయిపోతాం. బలంగా ఉండాలి. విశ్వాసంలో బలమైన
పటిష్టంగా ఉండాలి. మన విశ్వాసము ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఆ రోజున యెహోషువ కాలంలో వారు చూపించిన విశ్వాసము ద్వారా ఎరుకో లాంటి బలమైన ఆమేన్ ఆమేన్ 7 రోజులు తిరగాలి. ఎన్ని రోజులు? 7 రోజులు. రోజుకొకసారి ఎరుకో కోటగోడల చుట్టూ తిరగాలి. 7వ రోజు 7 మార్లు తిరగాలి. ఎక్కడ? మీ ఇంటి చుట్టూ కాదు, ఎరుకో కోటగోడల చుట్టూ. ఎరుకో గోడలు అంటే అదొక పట్టణం చుట్టూ. ఎవరికి కాళ్ళు వాపులు కానీ, నీరసాలు కానీ, జబ్బులు కానీ ఏమీ లేవు. విశ్వాసాన్ని ప్రయోగించడమే. స్తోత్రం కలిగాక. కార్యం జరిగిందా? ఎప్పుడు జరుగుద్ది? మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. నాకు నా దేవుడు ఉన్నాడు, నా దేవునికి చూడండి, పూర్వము చేయబడిన పాపములు దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందువలన ఆయన తన నీతిని కనపరచవలని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచిన దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా నమ్మువారు పూర్వమందున్న మన పాపములు, మన పితరుల పాపాలు, పూర్వీకుల పాపాలు తన ఊర్మి వలన ఏం చేశాడంట? తన ఊర్మి వలన మన పాపములన్నీ శిలువలో ఆయన క్షమించాడు. పరిహారం ఆయన చెల్లించాడు. రక్తం ఆయన కార్చాడు. శిక్ష మనకు బదులుగా శిక్ష ఆయన మీద జరిగింది. ఆయన వేసుకున్నాడు. అందుకని ఆ గెత్సెమనే వనములో మహారోదనతో ఆ శిలువను భరించే శక్తి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మహారోదనతో రోదనతో ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమటే రక్త బిందువుగా నేలపడిందంటే ఎంత వేదన, ఎంత మనోదుఃఖముతో పెరిగిపోద్ది కదా. మనకి పెరిగిపోద్దా? చాలా టెన్షన్ పెరిగిపోద్ది. ఏదైనా భయంకరమైన ఒక ప్రమాదం మన ముందుందనుకోండి, చాలా టెన్షన్ పెరిగిపోద్ది. ఆ టెన్షన్లో ఏం చేస్తున్నామో, ఏదైనా ఒక ప్రమాదకరమైన వార్త మనం విన్నామనుకోండి, మన కుటుంబాల్లో జరగరాని నష్టం జరిగినప్పుడు, ప్రమాదకరమైన వార్తలు విన్నప్పుడు ఏమైపోద్ది? అందుకనే అపాయకరమైన ప్రమాదకరమైన వార్తలు సడన్గా చెప్పరు ఎవరు. మీ అమ్మ చచ్చిపోయిందని ఎవరైనా పూజ చెప్తారా? చాలా ప్రమాదకరమైన ఆవేదన. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసినప్పుడు ఎంత వేదన, ఆవేదన, ఎంత భయంకరమైన రీతిలో ఆయన రోదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతో ప్రార్థన చేశాడు. మనం శరీరధారులుగా ఉన్నామా, ఆత్మవశులుగా ఉన్నామా? మరి మనకెందుకు అంత ధీమా? శరీరధారులుగా ఉన్న మనము ప్రస్తుత కాలంలో ఉన్న ఈ శరీరాన్ని మనం జయించాలి. శరీరాన్ని జయించాలంటే చాలా కష్టం. శరీర కోరికలు, శరీరం ఎప్పుడు కూడా సుఖాలకి, సౌఖ్యాలకి, అంగులకి, ఆర్భాటాలకి ఇది ఎప్పుడు కూడా మనల్ని ప్రేరేపిస్తా, ప్రోత్సహిస్తా, మనల్ని లొంగదీన ప్లాన్ చేస్తుంది. అందుకనే శరీరాన్ని జయించిన కొరకు, అందుకని పౌలు గారు అంటాడు, దినదినము నా శరీరాన్ని నేను నలగగొట్టుకుంటున్నాను. ఆమె ఈ 40 days ఒక అవకాశం వచ్చినప్పుడు నలగొట్టచ్చు కదా. ఉపవాసం ఉండి పొద్దున తినేయడమే, మధ్యాహ్నం తినేయడమే, సాయంత్రం తినేయడమే. కొంతమంది అన్ని పూటలు తినేసినా కానీ ఇంకా ఆకలి చేస్తుందంటుంది ఒక సహోదరి. మరి అది కడుపు చేరువో తెలియట్లేదు. నలగొట్టచ్చు కదా ఈ శరీరాన్ని. కావండి, ఈ 3 పూటలు కాదు, కొంతమంది 4 పూటలు తిన్నా కానీ ఇంకా ఏం వేసేస్తుందంట, ఇంకా అంటున్నారు అలాగ.
అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము అవకాశాన్ని వినియోగించుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. ఎప్పుడు మన ఒత్తిడి కాదు, మన ఆత్మీయ జీవితంలో ఎదగడం కొరకు ఏం చేసాం, ఏమి సమర్పించుకున్నాం, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక అద్భుతమైన సమర్పణలో మనము నడిపించబడాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఇదిగో 22వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలోకి వెళ్తే సువార్త గురించి చెప్తున్నాడు. సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియన లోబట్టుకు ఒప్పుకొనలేదు. చూసారా? సువార్త సత్యం మీ మధ్యన నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినా కానీ లోబడలేదు, ఒప్పుకోలేదు, లోబడ్డకు ఒప్పుకోలేదు. సువార్త సత్యం. ఆమేన్. వీళ్ళు ఈ సువార్త కాకుండా వాళ్ళు ఇంకో సువార్త చెప్తున్నారు, ఈ సువార్త కాకుండా ఇంకో సువార్త చెప్తున్నారు. అసలు పౌలు గారు చెప్పిన సువార్త ఆ సత్యాన్నిలో నుండి దేవుడు తనకు చూపించిన దేవ దర్శనంలో దేవుడు చెప్పిన ఆ సువార్త సత్యములో నిలిచాడు తప్ప కానీ సత్యం నుండి ఏ రోజున బయటికి తొలగిపోలేదు. చాలామంది పౌలు గారిని ట్రాక్ మళ్లించాలని అనేక రకమైన ఒత్తిళ్ళు ఆయన మీద జరిగినాయి. కానీ ఏ రోజును అయినా ఆ ఒత్తిళ్ళకి కానీ ఆ మబ్బికి కానీ దేనికి లొంగలేదు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ రోజున మనం నమ్మిన సత్యంలో కడవరకు ప్రాణం పోయే వరకు ఉండాలి. ఆమెన్, ఆమెన్. నమ్మకంగా ఉండాలి. ఎక్కడున్నా పర్లేదు, నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ప్రభు పనిలో మనము కొనియాడబడాలి. ఏమండి, కొంతమంది అనేక రకమైన తొందరపాటు వల్ల తీసుకొని నిర్ణయాలు తీసుకుని నష్టపోయిన వారి చరిత్రలో ఎంతోమంది కనపడతారు మనకి. దేనికి తొందరపాటు పనికిరాదు. అందుకనే వినడానికి వేగిరి పడాలి, మాట్లాడడానికి నిదానించాలి. ఆమెన్. నిదానిస్తే అనర్థాలు జరగడం కొంచెం ఆలస్యం అవుద్ది, నిదానించకపోతే వెంటనే జరుగుద్ది. వినడానికి మాత్రం వేగిరి పడాలి. చెప్పండి అన్నమాట. వినడానికి, మాట్లాడడానికి నిదానించాలి. మన ఆలోచన తీసుకునేటప్పుడు కూడా నిదానించి ఆలోచన తీసుకోవాలి. ఒక అడుగు వేసేటప్పుడు కూడా నిదానించి ఆలోచన తీసి మనం అడుగులు వేయాలి ప్రతి దాంట్లో. అందుకని నిదానమే ప్రధానం అంటారు. రోడ్డు మీద బోర్డులు చూసేటప్పుడైనా వాహనాల మీద ప్రయాణం చేసే వాళ్ళకి చెప్తారా, ఆ బోర్డులు ఉంటాయి అక్కడ అప్పుడప్పుడు ఏమని ఉంటాయి? నిదానమే ప్రధానము, మధ్యలో ఆగుము అని ఉంటుంది, స్టాప్ అని ఉంటుంది. స్టాప్ అన్నప్పుడు మలుపు ఉన్నప్పుడు చూసుకో. ఏమన్నా డివైడర్ ఉన్నప్పుడు ప్రతిదానికి కొన్ని మార్కులు సూచనలు ఉంటాయి, గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులను బట్టి ఓహో ఇక్కడ మలుపు ఉందా, ఇక్కడ డివైడర్ ఉందా, ఇక్కడ సైడ్ ట్రాక్ ఉందా, ఇవన్నీ ఎక్కడైతే వేగంగా వెళ్ళిపోవాలన్నప్పుడు దానికి కొన్ని సూచనలు ఉంటాయి. ఆ సూచనల ప్రకారంగానే మనం వెళ్ళాలి, లేకపోతే చాలా ప్రమాదాలు ఎదురవుతాయి. పౌలు గారిని ట్రాక్ తప్పించాలని అనేక రకమైన ఒత్తిళ్ళు ఆయన మీద జరిగినాయి. ఈ రోజున పరిచర్యలో ఉండి కూడా ముందు నుంచి వారు నమ్మిన విశ్వాసాన్ని విడిచిపెట్టి మరలా పక్కకు వెళ్ళి లేదు మేము ఇంతవరకు ఉన్నది వేరు, ఇప్పుడు మేము తెలుసుకున్న సత్యం వేరు అని చెప్పి అనేక రకమైన ఒత్తిళ్ళు గురైపోతున్నారు. ఈ రోజున డినామినేషన్ల పేరుతో వారు చూపించే ఎర్లకి వచ్చే దానికి నాకు ఒక ఆయన 2 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఎంత? కాకపోతే డినామినేషన్ యొక్క సిద్ధాంతాలు పాటించాలి. ఇప్పటి వరకు మన సిద్ధాంతాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ సిద్ధాంతంలో వాక్యానుసారంగా వెళ్తున్నాం. వాక్యం కాదు, ఆ డినామినేషన్ కొన్ని రూల్స్ ఉంటాయి. అర్థమైందా? ఆ డినామినేషన్కి కొన్ని రూల్స్ ఉంటాయి. వారు చప్పట్లు కొట్టమంటేనే కొట్టాలి, ఏమనకూడదు, ఇంక అన్ని పక్క వెళ్ళిపోవాలంతే, మాట్లాడకూడదు. కొన్ని డినామినేషన్లు, బైబిల్ గ్రంథాన్ని కూడా ఈ ప్రపంచంలో కోట్లాది మంది వారికి తెలిసిన కొన్ని మొక్కలు బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు, అన్ని మాటలు కాదు, ఒక్కొక్క మాట పట్టుకుని ఒక్కొక్క డినామినేషన్లుగా వారు భేదాలు, అలా డినామినేషన్ భేదంతో విడిపోయి కొంతమంది గ్రూపును తయారు చేసుకుని
మేము ఇదే సత్యమని ఆ సత్యంలో అలాగే వెళ్ళేవాళ్ళు కొంతమంది. మన నమ్మిన యొక్క సిద్ధాంతాన్ని ఈ లోకంలో చూపించే ప్రలోభాలకి లొంగిపోయి మన సిద్ధాంతాలకి వెళ్ళిపోకూడదు. ఈ రోజున సిద్ధాంత బోధలు, సిద్ధాంతపరమైన వ్యక్తిత్వ మనస్తత్వాలు ఎక్కువైపోయినాయి. మనం నమ్మిన సత్యాన్ని కడవరకు నమ్మకంగా ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం కలిగాక. నమ్మకమైన వారికి దీవెనలు మెండిగా వస్తాయన్నాడు. నమ్మకంగా ఉంటే దీవెనలు ఎప్పుడు మనకి మెండిగానే వస్తాయి. కుటుంబం ఉందా, కుటుంబంలో నమ్మకంగా ఉండు. ఏమండి, నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగంలో నమ్మకం ఉండు. వ్యాపారం ఇచ్చాడా, వ్యాపారం నమ్మకం ఉండు. సంఘంలో ఉన్నావా, సంఘంలో నమ్మకంగా ఉండు. అన్ని విషయాలు ఏం కావాలి, నమ్మకం ఉండాలి. ఒకడికేమో ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2, ఒకడికి 1 ఇచ్చాడు తలాంతులు. 5 ఇచ్చినోడు 5కి సంపాదించాడు, 2 ఇచ్చినోడు 2కి 2 సంపాదించాడు. 1 ఇచ్చినోడు 1 పెట్టి 1 భూమిలో పాత పెట్టాడట. అమ్మా, కొంతమంది తలాంతులు ఏం చేస్తారు, దాచి పెడతారు. పాటల తలాంతులు ఇచ్చే పాడాలి. ఏమండి, ప్రార్థన చేసే తలాంతు ఇస్తే ప్రార్థన చేయాలి. వాక్యం చెప్పే తలాంతు ఇస్తే వాక్యం చెప్పాలి. ఏమండి, ఇతరులని కొంతమంది అనేక రకమైన తలాంతులు, అన్ని తలాంతులు ఒకళ్ళలో ఉండవు. అర్థమైందా? అన్ని తలాంతులు ఒకరిలో ఉండవు. వివిధమైన తలాంతులు ఉంటాయి. ఆ తలాంతులన్నీ ప్రభు పరిచర్లో వాడాలి. కొంతమంది పరిచర్య చేసే తలాంతు ఉంటుంది, చక్కగా పరిచర్య చేయగలరు. పరిచర్య చేసేవాళ్ళు కూడా పరిచర్య చేయలేని మనస్తత్వాలతో ఉంటారు. ఏ తలాంతు ఇచ్చినా ఆ తలాంతు ప్రభు పని కొరకు మనం ఏం చేయాలి, వాడాలి. స్తోత్రం కలిగాక. ఆడు భూమిలో కప్పెట్టాడంట, తుమాల్లో మూట కట్టి కప్పెడితే ఏమైంది, అలాగే ఉంది. అయ్యా, నువ్వు విత్తన చోట కోసుకునేవాడును, కూర్చుకునేవాడును, నువ్వు కట్టినవాడు నాకు తెలుసు, అందుకని నువ్వు ఇచ్చిన తలాంతు నేను పాడు చేయకుండా భూమిలో దాన్ని పాత. ఎందుకు ఈ తలాంతు నువ్వు సావుకారుల దగ్గర పెట్టలేదు? సావుకారుల దగ్గర పెడితే ఆ తలాంతు డెవలప్ అవను కదా, అవన్నీ కదా. నీకు ఇచ్చిన తలాంతు ఏం చేయాలి, డెవలప్ చేయాలి. 5 ఇచ్చినోడు 5కి సంపాదిస్తే, 2 ఇచ్చినోడు 2కి సంపాదిస్తే, 1 ఇచ్చినోడు 1 సంపాదించాలి. అంటే కొంతమంది వారి సామర్థ్యాన్ని బట్టి ఇస్తాడు, అన్నీ ఒకరికి ఇచ్చాడు. కొంతమందికి చూడండి, వివిధమైన ఒకే వ్యక్తిలో 4-3 తలాంతులు ఉంటాయా? పాటలు పాడగలరు, వాద్యాలు వాయించగలరు, వాక్యం చెప్పగలరు, ఏమంటే ప్రవచనాలు చెప్పగలరు, పరిచర్య, అన్ని తలాంతులు కొంతమందికి పాటలు పాడితే వాక్యం చెప్పలేరు, వాక్యం చెప్పగలిగితే కొంతమంది అద్భుతకరంగా ప్రసంగం చేయగలరు, కానీ పాటలు పాడలేరు. కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. రాగం తీస్తే అసలు రాగమే రాదు. అలాగని వాళ్ళని చిన్నచూపు చూడడానికి లేదు, చిన్నచూపు చూడడానికి లేదు. దేవుడు ఆ తలాంతు ఇవ్వలేదేమో. ఒకవేళ కొంతమంది తలాంతు ఇవ్వకపోయినా కానీ తలాంతును డెవలప్ చేసుకున్న వారు ఉంటారు. దేవుని స్తోత్రం కలిగాక. మొన్న రాజమండ్రి నుంచి వచ్చిన దైవజనులు మన మధ్య, ఆయనకి అసలు పాటలే రావంటండి, కానీ ఇప్పుడు చక్కగా పాడగలుగుతున్నారు. దేవుడు మనకిచ్చిన తలాంతును ఏ రీతిలో మనం వాడుతున్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. కనుక అనేక మంది ఈనాటి కాలంలో భ్రమ పెట్టే బోధలు ఎక్కువైపోయినాయి. మెప్పించి, బుజ్జగించి, లాలించి, పాలించి, ఏమండి ఇక ప్రేమ చూపించి ఏం చూపిస్తారనుకోండి, వల్లమాలు ప్రేమ చూపిస్తే ఇదే నిజమనుకుంటాం. అదే నిజమనుకుని ఆ ప్రేమలకు లొంగిపోయి ఈ రోజున విశ్వాసంలో నుండి పక్కకు పడిపోతున్నాం. ఎప్పుడు కూడా మనం సంఘములో హెచ్చరించబడాలి, దేవుని వాక్యము చేత రేపబడాలి. స్తోత్రం కలిగాక. రేపబడి మనం పశ్చాత్తాపంతో పరివర్తన కలిగి దేవుని పాదాలు పట్టుకోవడానికి దేవుని వాక్యము ద్వారా ప్రతిరోజు మనము ఉతక స్నానము చేయబడుదుముగాక. ఆమె చెప్పండి. బట్టను ఉతుకున్నప్పుడే మురుకంతా పోద్ది, జాడించాలి దాన్ని. ఇప్పుడు వాషింగ్ మెషిన్లు వచ్చినాయి అనుకోండి, అందులో జాడించేస్తుంది అది. అందులో కానీ దానికి జాడింపు ఉండాలి కదా. బట్టకి ఏం చేయాలి, మురుకు పోవాలంటే జాడింపు ఉండాలి. అలా పైపైన సబ్బు రాసుకుంటా పోయి సుయ్యి అన్నట్టు దాన్ని ఏం పోదాం.
బాధాలి దాన్ని, ఉతక స్నానం ఉతకాలి, బాధాలి. స్తోత్రం కలిగాక అలా బాధినప్పుడే మురికంతా పోదు. దేవుని వాక్యం చేత ప్రతిరోజు మనము ఉతకబడాలి. దేవుని స్తోత్రం కలిగాక ఒక్కొక్కసారి అవకాశం వచ్చినప్పుడు మనం ఉతికేయడమే. ఒక్కొక్కసారి చూడండి, కొంతమంది వాక్యానికి దొరికిపోతాం, అందరూ దొరికిపోతాం కదా. ఒక్క మాట వచ్చినప్పుడు ఈ మాట నాదే అని మన హృదయంలో ఫీలింగ్ కలిగినప్పుడు ఒక దెబ్బ మీద ఒకటి, ఒక దెబ్బ మీద ఒకటి, ఒక దెబ్బ మీద ఒకటి పడిపోతుంటే ఒక్కొక్కసారి అప్పుడు అనుకోవాలి, ప్రభు నన్ను వెతుకుతున్నాడు, నా హృదయం శుభ్రం అవుతుంది అనుకోవాలి. అంతే తప్పు. కానీ ఇంకోటి అనుకున్నాం అనుకో, ఎవరికి ప్రమాదం? నీ మురుకు నీలో ఉండిపోద్ది. అంతే కదమ్మా. మురుకుండిపోతే ఇంకా వాసన తప్ప ఏముండదు కదా. మురుకుపోతేనే మంచి వాసన వస్తుంది. దేవుని స్తోత్రం కలిగాక అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఆ సబ్జెక్టు మన మీదకి వచ్చేద్ది. ఒక్కొక్కసారి ఎలాగొచ్చేద్దో తెలియదు, దేవుడు తెలుసు కదా. ఏదోలాగా ఇందులో రప్పించేస్తాడు ఆయన, ఈ ట్రాక్లోకి రప్పించేస్తాడు. ఈ అంశం ఒక్కొక్కసారి మన అంశం వచ్చేది అందులోకి. మన అంశం వచ్చినప్పుడు పడినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా మనము దేవుడు నన్ను వెతుకుతున్నాడు, నేను శుభ్రపడడం ఆయనకి ఇష్టం. దేవునికి స్తోత్రం కలిగాక. ఏమంటే దేవుడు ఏం చేసిన సమస్తము, నిన్న వాక్యంలో చూసాం కదా, సమస్తమును మన మేలుకే. శ్రమలు రప్పించాడా? ఎవరికి? మన మేలు కొరకే. ఆ శ్రమలు వస్తున్నాయని తెలియదు ఆయనకి. యోసేపు యొక్క శ్రమలు దేవునికి తెలియకుండానే వచ్చినాయా? దేవుడు అనుమతి లేకుండా యోసేపు మీదకి శ్రమలు వచ్చినాయా? దేవుడు యోసేపును ప్రేమించాడు గనకే శ్రమలు పంపించి ఆ శ్రమలో ఒక ఆని ముత్యములాగా దేవుడు యోసేపును తయారు చేశాడు. ఒక అద్భుతమైన రాజుగా, మహాచక్రవర్తిగా, దేశాలను ఏలే రాజుగా, అనేకులకు అన్నం పెట్టే ఒక ఉపకారిగా దేవుడు ఉంచాడు. స్తోత్రం కలిగాక. ఈ లోకం అంటూ ఇలాగ తిరిగామా, మన పేరు చరిత్రలో ఎవ్వరు జ్ఞాపకం చేసుకోరు. మన పేరు ఎవ్వరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోరు. చరిత్రలో మరుగుపడిపోతాం. మన తరాల్లో జ్ఞాపకం ఉండాలి. స్తోత్రం కలిగాక. హల్లెలూయా చెబుదాం. మనము తరాలకి ఎలా ఉండాలి? జ్ఞాపకంలో ఉండాలి. చచ్చిపోయారని వార్త తెలిసింది అనుకోండి, పోలే బాగా చచ్చిపోయింది, అమ్మ చెప్పి తినేసేది, అయిపోయినట్టు ఇంకేం లేదు. దొర్కా అనే ఒక సహోదరి చనిపోయినప్పుడు రొమ్ము కొట్టుకుని ఆమె నీతి క్రియలు, ఆమె చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుని ప్రజలు గొల్లెత్తిగా ఏడ్చారట. దేవునికి మహిమ కలుగునుగాక. మన క్రియ అలా నిలిచి ఉండిపోవాలి ప్రజల్లో. ఆమె సంఘంలో నీ క్రియ అలా నిలిచి ఉండిపోవాలి అంతే. ఆమె చెప్పలేదు.